పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. ఎందుకంటే ఆయన బంగారం లాంటి భవిష్యత్తును వదులుకుని, బంగారం లాంటి జీవితాన్ని వదులుకుని ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలనే ఆలోచనతో అద్భుతమైనటువంటి ఆయన జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా చేస్తున్నారు అని మీరు అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి. నిజంగా రాజకీయాలలో ఉత్తమమైన నాయకుడు ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు, ఎలాంటి బాధలున్నా అవి తీర్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ, ముందుగా ఆయన తీసుకున్న సమస్య కొండ కోణల్లో గిరిజన పుత్రుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయి, వారికి భవిష్యత్తు లేదు, వారికి చదువు లేదు, వారికి రోడ్డు రవాణా మార్గం లేదు, వీరిని ఎలాగైనా మన బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఆలోచనతో 1050 కోట్ల రూపాయలతో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడమే ఆయన నిజమైన పరిపాలనకి నిదర్శనం. వాస్తవంగా అంత గొప్ప ఆలోచన చేసిన వ్యక్తికి నిజంగా హెడ్సాప్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ముందు మనం ఇక్కడ సమాజంలో ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉంటూ కూడా ఇప్పుడు కూడా బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నాం. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వాటర్ సౌకర్యం ఉంది, మనం అద్భుతమైన వాతావరణం మనకుంది, బ్రతకడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మనమే ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొండల్లో ఉండి వాళ్ళకి సరైన చదువులు లేక, అలాగే ఆర్థిక వనరులు లేక, తాగడానికి మంచినీళ్ళు లేక అధ్వానమైన జీవితం అనుభవిస్తున్నారు, అట్టడుగు వర్గాలుగా మిగిలిపోతున్నారంటే వాళ్ళు కొండ కోణంలో ఉన్నటువంటి ప్రజలే. వాళ్ళని ముందుగా తీసుకుని వారి భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి మంచి జీవితం ఉండాలి, వాళ్ళు కూడా మనతో సమానంగా బ్రతకాలి అని ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన మనుషుల్లో దేవుడయ్యారు. అవన్నీ చూపించి మీడియా ముందు చూపించి ఇప్పుడు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ అనే ఫీలింగ్ కలుగుతున్నారు జనాలు. దాని గురించి ఏమంటారు? అది నీచ సంస్కారానికి, నీచ సంస్కృతికి అలవాటైపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మనోగతం. అది వాళ్ళు ఎంత దరిద్రంగా బతుకుతున్నారంటే ఇవాళకి కూడా ఏదైనా ఇప్పుడు సమాజంలో మనం ఏం కోరుకుంటాం, సమాజ హితం కోసం కోరుకుంటాం సామాన్యంగా మనిషిగా పుట్టినందుకు. కానీ వాళ్ళు నాయకులుగా ఎదిగినందుకు ఏదో ఒకటి కోరుకోవాలి కదా. మీరు అసెంబ్లీకి రండి, మీకున్నటువంటి ఆపర్చునిటీని వాడుకోండి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ప్రజలకి మీరు ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రభుత్వం పనులు చేయడానికి ముందుగా ఉంటుంది. కాబట్టి అసెంబ్లీకి వచ్చి జరుగుతున్నటువంటి తీర్మానాలపై మీరు చర్చించి ప్రజల పక్షాన్ని నిలబడితే మీకు గౌరవం ఉంటుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తక్కువ చేసి చూపించాలనుకుంటే ఈవేళ 11 సీట్లకే పరిమితం అయిపోయిన వైసీపీ పార్టీ రేపు మీరే గొయ్యి దూకుని ఒక్క సీటుకే పరిమితం అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వం నుంచి ప్రజలకి ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా, అందలేదా, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీది ఉంది. పవన్ కళ్యాణ్ పడి ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎంత తొక్కాలని ప్రయత్నం చేస్తే అంత హతపాతాళానికి మీరు వెళ్ళిపోతారు తప్ప ఏం జరగదు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన ఒక పదవుల కోసమో డబ్బు కోసమో రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు. కాబట్టి ఆయన వదిలేసి ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీకు ప్రత్యర్థి, ఆయనతో మాట్లాడుకోండి, ఆయన పరిపాలన సరిగా చేస్తున్నాడా లేదా, ఆయన సక్రంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాడా లేదా, వారికి తోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి వర్క్లో ఆయన ప్రమేయం ఉందా లేదా, ఎలాంటివి చూసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ని విమర్శించాలంటే మీకు ఈ జీవితం సరిపోదు, మీరు ఎందుకు పనికిమాలోగా మిగిలిపోతారు. కాబట్టి ప్రభుత్వంలో అసలు ప్రజలకి పనులు జరుగుతున్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారా లేదా, అది ఒకవేళ నిలబెట్టకపోతే పోరాడి సాధించుకునే బాధ్యత మీ పట్లే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు దాకా గెలిచిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు, అక్కడ నాగబాబు గారిని పెట్టి మొత్తం ఆయనే చూపిస్తున్నాడు, ఈయన ఎందుకు వెళ్ళటం లేదని ప్రశ్నిస్తున్నారు సార్. దాని గురించి ఏమంటారు? పిఠాపురం ప్రజలు పిఠాపురాన్ని బంగారం చేసేలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. కారణం ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పిఠాపురానికి ఎమ్మెల్యేగాని మాత్రమే గెలిచారు. కానీ ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒక పిఠాపురం ఒకటే చూసుకోవడానికి లేదుగా, మంత్రి, ఉప ముఖ్యమంత్రి. కాబట్టి పిఠాపురాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించుకుంటూ వాళ్ళ అనుయాయులు నడిపిస్తూ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. వర్మ గారు కానీ, లేకపోతే నాగబాబు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి
జనసేన నాయకులు అద్భుతమైన ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుంటూ ఆ పిఠాపురాన్ని బంగారు పిఠాపురంగా తయారు చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రజల తరపున అక్కడ చేసే కార్యక్రమాలన్నిటిని కూడా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎప్పుడు వెళ్ళడం ఏముంది, రాష్ట్రం మొత్తం చూడాలి కదా. సార్ అలాగే అనంతపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, మా అక్కడ వచ్చిన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అంత అభిమానం అక్కడ ఉండారంటారు కామన్ గా? ఉంటారు కదా, మంచి వ్యక్తికి అభిమానులు ఎక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటాడు. మంచి ఎప్పుడైనా బ్రహ్మాండమైన పాపులారిటీ సంపాదించుకుంటుంది. మంచిగా మనకున్నటువంటి వనరులు, మనం సంపాదించుకున్న డబ్బులో, మనం ఉన్నటువంటి ప్రదేశంలో, అనగా ఇక్కడ ఒక బస్తీలో ఉన్నాం అనుకోండి, మన డబ్బులు సంపాదించుకున్నాం, చుట్టుపక్కల వారిని 10 మందిని ప్రేమగా చూసుకుని వాళ్ళకి ఆపదలో ఆదుకుంటే మనమే దేవుడు అక్కడ. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్లో దేవుడు అయ్యాడంటే ఆయన సంపాదించిన దాంట్లో చాలా అమౌంట్ ఖర్చు పెట్టాడు పేద ప్రజల కోసం. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చనిపోయినటువంటి రైతులకి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకి 30 కోట్ల రూపాయలు పంచిపెట్టాడు. అలాంటి మహానుభావుడు అతను గురించి మనం ఎక్కడ ఎవరు కూడా మాట్లాడినా వాళ్ళు పతనం అయిపోతూనే ఉంటారు. ఆల్రెడీ చూసాం 11 పతనం అయిపోవడం. కాబట్టి ఎప్పుడు కూడా మంచే. ఎప్పుడైనా స్వార్థం భయంకరమైన వ్యాధి లాంటిది. ఎవడైతే స్వార్థపడతాడో వాడు నాశనం అయిపోతూనే ఉంటాడు. కాబట్టి మంచి ఎక్కడైనా మంచి, అది మన దగ్గరైనా, రాజకీయ నాయకుల దగ్గరైనా, పారిశ్రామికవేత్తల దగ్గరైనా, మంచిగా మనం ఉన్నంతకాలం మనల్ని భగవంతుడు అలా కాపాడుతూనే ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు.